4వ అధ్యాయము 36-37 వచనాలు. అపోస్తల కార్యాల గ్రంథము 4వ అధ్యాయము 36-37 వచనాలు. కుప్రాలో పుట్టిన లేవీయుడగు యోసేపు అను ఒకడు ఉండెను. ఇతనికి అపోస్తలులు హెచ్చరిక పుత్రుడు అనే అర్థమిచ్చు బర్నబా అను పేరు పెట్టి ఉండిరి. ఇతడు భూమి గలవాడై ఉండి దానిని అమ్మి దాని వెల తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టెను. ఈ వాక్యములోంచి పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడునుగాక. ఆయనే మనతో మాట్లాడినట్లు చేతులు పైకెత్తి మనసారా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. చెప్పాలి. దేవునికి సంపూర్ణ మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ మాటలు వింటున్న భక్తులారా, మీరు చాలా శ్రద్ధ కలిగి ఈరోజు ఒక అద్భుతమైన వ్యక్తి కొరకు మనం నేర్చుకోబోతున్నాం. స్తోత్రం కలుగునుగాక. ఆ వ్యక్తి పేరు బర్నబా. అనందరూ ఏంటండి? బర్నబా. ఈ బర్నబా ఎటువంటి విశ్వాసము గలవాడు, ఈ బర్నబా ఎటువంటి ఆత్మ సంబంధమైన అనుభవాలు కలిగి ఉన్నాడో, కొన్ని ప్రాముఖ్యమైన సంగతులు ఈ బర్నబా కొరకు మనం నేర్చుకుంటున్నాం. ఇతడు దేవుని సంఘములో ఉండే ఒక బిడ్డ. ఏమండి? ఇతడు దేవుని సంఘములో ఉండే ఒక బిడ్డ. ఇతడు యోసేపు అను పేరు మనం చూస్తున్నాం. కానీ ఇతనికి దైవజనులైన అపోస్తలులు ఏమని పేరు పెట్టారంటే హెచ్చరికా పుత్రుడు. స్తోత్రం కలుగునుగాక. హెచ్చరికా పుత్రుడనే అర్థం ఇచ్చే బర్నబా. అక్కడ హెచ్చరిక పుత్రుడు అనే చోటన ఓటాంకి వేసి కిందన పుట్టినోట్లో ఆదరణ పుత్రుడు. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పాలి స్తోత్రం అని. ఇంకా స్తేసయానికి స్తోత్రం అని చెప్పండి. అంటే ఈ బర్నబా ఎట్లాంటి వాడంటే హెచ్చరించవలసినప్పుడు హెచ్చరిస్తాడు, ఆదరించవలసినప్పుడు ఆదరిస్తాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఈ రెండు అనుభవాలు ఉన్నాయి ఇతనిలో. మంచి హెచ్చరిక పుత్రునిగా, అలాగే ఒక ఆదరణ పుత్రునిగా. హెచ్చరించవలసినప్పుడు హెచ్చరిస్తూ, ఆదరించవలసినప్పుడు ఆదరిస్తూ, ప్రోత్సహిస్తూ, అనేకులను దేవుని సంఘానికి నడిపిస్తూ, ఆఖరికి తమకు ఒక స్థలం ఉంటే ఆ స్థలాన్ని కూడా అమ్మేసి దేవుని సేవకి ఇచ్చేశాడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి నేను గడిచిన దినాలలో ఒక మాట అన్నాను. మన భక్తి, మన ఆస్తి, మన ఉద్యోగం, మన వ్యాపారం, మన చేతి పనులు, మన ప్రార్థన, మన కన్నీళ్ళు, మన పరిశుద్ధత కేవలం మనకే ప్రయోజనకరంగా ఉంటున్నాయా? దేవుని రాజ్యానికి ఏమైనా ప్రయోజనకరంగా ఉంటున్నాయా అనే ప్రశ్నను దేవుడు వేశాడు కదా గడిచిన దినాల్లో. చూడండి, ఈ హెచ్చరిక పుత్రుడైనటువంటి, ఆదరణ పుత్రుడైన ఈ బర్నబాట తన కలిగిన తన చిర ఆస్తిని అమ్మి దేవుని పని నిమిత్తము ఇచ్చేశాడండి. దేవుని పనిలో వాడేశాడు. నేను ఇక్కడ పెట్టుకున్న మొట్టమొదటి మాట ఏంటంటే, తనకి కలిగిన దాన్ని దేవుని పనిలో వాడే మనస్సు గలవాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. తనకు కలిగింది నా దగ్గర ఉంటే నా ఒక్కడికి ఉపయోగపడద్ది, నా దగ్గర ఉంటే నా పిల్లలకు ఉపయోగపడద్ది. కానీ దీన్ని దేవుని పనిలో వాడితే అనేక అన్యజనులు దేవుని రాజ్యములో చేర్చబడడానికి ఈ ధనము లేక ఈ ఆస్తి వాడబడాలని తన కలిగిన దాన్ని తీసుకొచ్చి దేవుని పనిలో ఉపయోగించాడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇట్లాంటి మంచి మనస్సు అంటే ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన మొట్టమొదటి మాట ఏంటంటే దేవునికి ఇచ్చే మనస్సు గలవాడు. అనండి అందరూ మాట్లాడండి నోరు తెరిచి. మన దగ్గర ఉందా లేదా అనేది కాదండి, అసలు ముందు ఆ మనసు ఉండాలి మనకి. స్తోత్రం చెప్పండి. ఏ మనసు? ఇచ్చే మనసు ఉండాలి. ఇప్పుడు ఏదో డబ్బులు ఉన్నాయా లేదా అనేది కాదు దేవుడు చూసింది. దేవుడు నీలో నాలో చూసేది ఏంటంటే వీడికి ఇచ్చే మనసు ఉందా లేదా, ఈవిడికి ఇచ్చే మనసు ఉందా లేదా.
చాలా మంది ఈ రోజున ప్రభు దగ్గరికి వచ్చి ప్రభువా ఇవ్వయా 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 ఇవ్వయా. చాలా మంది సేవకులు కూడా ఇవ్వండి 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 ఇవ్వండి, వీళ్ళు ఇవ్వండి 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 అని అనేకలు అడుగుతూ ఇచ్చటం వల్ల కలిగే ఆశీర్వాదాలు ఏంటో, ఇస్తేనే మీరు దీవించబడతారు, ఇస్తే మీ కుటుంబాలు కట్టబడతాయి, ఇస్తేనే బాగా మీరు మేడమే మేడ కట్టేస్తారు అని చెబుతున్న ఆ సేవకులు మాత్రం ఎవరికి ఎప్పుడు ఏమి వారి ఆస్తుల్నే పెంచుకుంటారు. కానీ ఇక్కడ ఇతగాడు తనకి కలిగింది దేవుడికి ఇచ్చేయాలి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని పనిలో వాడేయాలి. మరి నెక్స్ట్ నీ బిడ్డల పరిస్థితి ఏంటి? ప్రభువు చూసుకుంటాడులేండి. కాబట్టి నండి ఆ రోజుల్లో అట్లాంటి మనస్సు కలిగిన భక్తులు బైబిల్లో ఉన్నారు. కాబట్టి అట్లాంటి మనస్సు కలిగిన భక్తులు అపోస్తుల కాలంలో ఉన్నారు. కాబట్టి సేవ ఏమైంది, అంతకంతకు విస్తరించబడింది, పరిచర్య జరిగిందండి. మనం ప్రతి నెల ఆశీర్వాద పండుగ పెట్టేవాళ్ళం. ప్రతి నెల సేవకులను పిలిపించుకుని అన్ని సంఘాలు కలిసి అద్భుతంగా మంచిగా 350 నుంచి 400 మంది వచ్చేవారు. అవునా కదండి? ఎంత అద్భుతంగా జరిగేది. కానీ అలా ఆశీర్వాద పండుగ పెట్టాలంటే నెలకి 25,000 నుంచి 30,000 ఖర్చు అవుతున్నాయని అంత బడ్డెని భరించలేక ఏం చేశామంటే ఆశీర్వాద పండుగ ఆపేశాం. అదే అందరూ ఇచ్చే స్థితిలో ఉంటే, ఇచ్చే స్థాయిలో ఉంటే, ఇచ్చే మనసు ఉంటే ఏం చేద్దాం? అది ఈరోజు కూడా కంటిన్యూ చేద్దాం. డబ్బుతో డబ్బు ఉంటే సేవ జరుగుతుంది కదండి. డబ్బు ఉంటే పని జరుగుద్ది. మన దగ్గర డబ్బులు లేవు. ఓ సేవకులు పిలిచి వాకింగ్ చెప్పి, నాకు ఉంది ఆశ ఏంటి తెలిసిన, 50 రోజులు నేను కాదు 50 రోజులు 50 మంది సేవకులను పిలుద్దామని ఆశపడ్డాను. దాని స్తోత్రం కలుగును గారు. ఎంతమంది సేవకుల్ని? మొత్తం 50 రోజులకి 50 మంది పాస్టర్ గారిని పిలిచి ఒక్కొక్క రోజు ఒక్కొక్క పాస్టర్ గారితో మీకు వాక్యం చెప్పిద్దామని ఆశపడ్డాను నేను. కానీ మరి వచ్చిన వాళ్ళు ఉత్తిని ఎలా పంపుతాం? వచ్చిన వాళ్ళకు ముద్దు భోజనం పెట్టాలి, ఘనంగా చూసి కొనకిచ్చి పంపాలి. ఇవన్నీ లెక్కలేసుకుంటే మన స్తోమత, మన స్థితి, మన టార్గెట్ దాటి అసలు మన వల్ల కానీ భారం మనం మోయలేక ఇక సరిలే అని చెప్పేసి నేనే చెప్పేస్తున్నాను. నేను స్తోత్రం చెప్పాను గట్టిగా గట్టిగా ఆమేనానండి. ఏమండి, ఎందుకు ఇలాగ మనం ఇబ్బంది పడుతున్నామంటే చాలామందికి ఏ మనసు లేదండి, ఇచ్చే మనసు లేదు. కొంతమందికి ఉంది. ఇప్పుడు మీ అందరికీ ఇచ్చే మనసు ఉంది కాబట్టి ఈ మాత్రం సేవ అయినా జరుగుతుంది. కోరి మార్కెట్ చర్చికి నెలకి 20,000 కట్టాలి, ఈ చర్చికి నెలకి 20,000 కట్టాలి, కడియం చర్చికి నెలకి 7,500 రూపాయలు కట్టాలి. ఇక మిగిలిన ఈ కరెంటు బిల్లు అన్నీ కలిపితే మొత్తం దాదాపుగా 50,000 రూపాయలు మనం తినపోయిన ఏం చేయాలి? నెల వచ్చేసరికి అద్దులు ఇవన్నీ కూడా కట్టవలసినే కట్టాలి. ఇదంతా ఎలా జరుగుతుంది? ఒకటి దేవుని మహాకృప, రెండవది నిరుపేదలైన మీరందరూ విప్పిన మీ గుప్పిళ్ళు, మీ కానుకలు, మీ కష్టార్జితం, అది ఈ దేవుని సేవలో అద్భుతముగా వాడబడుచున్నది. చేతులెత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని ప్రజలారా, మొట్టమొదటిగా ఎత్తగాడు తన జీవితం ఎట్లాంటి మనసు కలిగి ఉన్నాడంటే ఇచ్చే మనసు కలిగి ఉన్నాడు. అనండి అందరూ చెప్పండి గట్టిగా. ఏ మనసు? మనకు కూడా ఎప్పుడు ఏ మనసు ఉండాలి? ఏ మనసు ఉండాలి? దేవుని పని నిమిత్తము ఇచ్చే మనసు ఉండాలి. నిజముగా యథార్థముగా దేవుని సేవ జరిగిస్తూ అపోస్తుల క్రమములో నమ్మకత్వంగా ప్రతి రూపాయిని వ్యర్థంగా ఎక్కడ వాడకుండా దేవుని పనిలో వాడే ఆ క్రమములో, ఆ సంఘములో విత్తనము విత్తే ఇచ్చే మనస్సును పరిశుద్ధాత్ముడు మనందరికీ పుట్టించునుగాక. ఆ డబ్బు వస్తేనండి, ఆ డబ్బుని తెచ్చి ఎక్కడ పెట్టారంటండి? అపోస్తుల కాళ్ళ దగ్గర. స్తోత్రం చెప్పండి గట్టిగా. అడిగి చెప్పాలి స్తోత్రం అని. అడిగేసయ్యాని స్తోత్రం అని చెప్పండి. డబ్బు ఎప్పుడు మన కాళ్ళ దగ్గర ఉండాలి. అభిషేకం ఎప్పుడు ఎక్కడ ఉండాలి? మన నెత్తి మీద ఉండాలి. స్తోత్రం చెప్పండి. చాలా మందికి డబ్బే ఏమైపోయింది? మాట్లాడితే డబ్బే 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 డబ్బే. చర్చకు వచ్చిన డబ్బు కోసం ఆలోచిస్తారు కొంతమంది. ప్రార్థనకు వస్తారు కానీ, ప్రార్థనలో కూర్చుంటారు కానీ డబ్బు కోసమేయామా, డబ్బు కోసమేయామా? చెప్పండి, డబ్బు నా కాళ్ళ దగ్గర ఉండాలి అనండి అందరూ. పక్కవారు చూడండి, డబ్బు మీ కాళ్ళ దగ్గర ఉండాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. అంటే ఇప్పుడు కాళ్ళు కింద ఉండే ఈ చెప్పులు, ఆ చెప్పులు బీరువాలో పెట్టుకుంటావా? కనీసం ఇంట్లో పెట్టుకుంటావా? ఎక్కడ పెట్టేస్తావు? అంటే కాళ్ళ దగ్గర ఉండాలనే మాటకి అర్థమేంటి తెలుసునండి? ఆ విలువలేని చెప్పుల్ని ఎలా అయితే మనం పక్కన పడేస్తామో, మన దృష్టిలో, మన ఆలోచనలలో, మన అంతరంగాల్లో డబ్బుకి అంత ప్రాధాన్యత
ఉండకూడదు. ఆమేన్. డబ్బుకి అంత విలువ ఇవ్వకూడదు మనం. అసలు డబ్బుని అంత ప్రేమించేవాడంటే వింటారండి, అంత ప్రేమించేవాడైతే బర్నబా ఇచ్చేవాడా చెప్పండి? దాసేసుకునేవాడు. రెండవదండి, అద్భుతమైన తత్వం ఇతనిలో ఉన్న రెండవ మంచి మనసును మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, అదే అపోస్తుల కార్యాల గ్రంథము 9వ అధ్యాయము 26, 27 వచనాలు. అపోస్తుల కార్యాల గ్రంథము 9వ అధ్యాయము 26, 27 వచనాలు. అతడు యెరూషలేములోనికి వచ్చి శిష్యులతో కలుసుకున్నట్టుకు ప్రయత్నం చేశాను గాని అతడు శిష్యుడని నమ్మక అందరూ అతనికి భయపడిరి. అయితే బర్నబా అతని దగ్గరికి తీసి అపోస్తలుల యొద్దకు తోడుకుని వెళ్ళి తోడుకుని వచ్చి అతడు త్రోవలో ప్రభువును చూచెనని ప్రభువు అతనితో మాట్లాడినని అతడు దమస్కులో యేసు నామమును బట్టి ధైర్యముగా బోధించినని వారికి వివరముగా తెలియచెప్పి అపోస్తలుల దగ్గర చేర్చాడు పౌలుని. చేతులెత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా. సందర్భం చెబుతాను. గుమ్మములారా మీ తలల పైకెత్తుడి, మహిమగల రాజు మీలో ప్రవేశించునుగాక. ఆమేనన్నారా? స్వరాలు తగ్గినాయండి, గడికి చెప్పండి అందరూ. హల్లెలూయా. రెండో సందర్భాన్ని చెప్తాను, వినండి చాలా శ్రద్ధగా. ఒకటేం చేశాడు దేవుడికి ఇచ్చే మనస్సు. ఎవరిది? బర్నబా. రెండు, ఇప్పుడు చూడండి, సౌలు అనే ఒక ఆయన ఉన్నాడండి. ఆయన ఎలా మారాడు చెప్పండి? ఈ సౌలు ఇంటింటా వెళ్ళి ప్రార్థన చేసుకుంటూ ఉన్న వాళ్ళని బాగా ఇబ్బంది పెట్టేసి జుట్టొట్టుకుని బయటికి వచ్చేసి వాళ్ళ పొట్ట చీల్చేసి వాళ్ళని చంపేసి రకరకాలుగా ఇబ్బంది పెట్టేస్తున్నారు. అయ్యి బాబోయ్, సౌలు అనేవాడు ఒకడు ఉన్నాడు. పౌలుగా ఆ సౌలు చాలా హింసిస్తున్నాడు, బాధ పెడుతున్నాడు, సంఘాన్ని చీల్చేస్తున్నాడు, చాలా రకాలుగా ఇబ్బంది పెడుతున్నారని అపోస్తలులకి సంఘానికి ఒక భయం ఉండిపోయింది. ఎవరంటే చెప్పండి, ఎవరంటే మొత్తానికి ఇలా హింసిద్దామని సౌలు ఒక అధికారం పొంది గుర్రం మీద వస్తున్నాడు. అమ్మ వింటున్నారా? వస్తుంటే మిట్ట మధ్యాహ్నం 12 గంటలకి దేవుడు నేరుగా సౌలుని దర్శించాడు. స్తోత్రం కలుగునుగాక. సౌలు మనోనేత్రాన్ని దేవుడు వెలిగించాడు. సౌలుని మార్చేశాడు దేవుడు. ఎలా మార్చేశాడు? పౌలుగా మార్చేశాడు. సౌలు మారిపోయాడు. అననీయ అనే ఒక సేవకుడితో బాప్తీసం పొందాడు, పరిశుద్ధాత్మను పొంది ఇప్పుడు సౌలు పౌలుగా మారిపోయాడు కదా, బాప్తీసం పొందేశాడు కదా, పరిశుద్ధాత్మను పొందేశాడు కదా. ఇప్పుడు పౌలు ఆశ ఏంటంటే, నేను కూడా అపోస్తలుల దగ్గరికి వెళ్ళాలి, అపోస్తలుని కలాలి. ఎక్కడికి వెళ్ళాలి? అపోస్తలుల దగ్గరికి వెళ్ళాలి, అపోస్తలుని కలాలి, చర్చిలోకి వెళ్ళాలి, చర్చిలో కలాలి అని ఆశపడి వస్తుంటే ఆయన్ని చూసి అందరూ భయపడిపోతారు అందరూ. అలా కాదు సార్, నేను మారానండి, ప్రభు నన్ను మార్చుకున్నాడండి, కొద్ది దయచేసి నన్ను అర్థం చేసుకోండి, సంఘంలో చేర్చుకున్నాడు. ఒరే బాబు, మళ్ళీ ఏ ప్లాన్ వేసుకుని వచ్చారో బాబు, నువ్వు ఏ ప్లాన్ వేసుకుని వచ్చి ఈ చర్చిలో చేరి మళ్ళీ వీళ్ళందరినీ చంపేస్తామేంటి గొంప తీసి అని భయపడుతున్నారు వాళ్ళందరూ. వద్దు, నువ్వు మాకొద్దు బాబోయ్, పౌలు సౌలా నువ్వు మాకొద్దు బాబోయ్, ఎంతమందిని బాధ పెట్టావో మాకు తెలుసు, వద్దు బాబోయ్ అని సౌల్ని భయపడిపోయి బయటికి గెంటేస్తున్నారు. అప్పుడు బర్నబా పౌల్ని ప్రేమగా దగ్గరికి తీసుకున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా, గట్టిగా ఆమేన్ చెప్పండి. ప్రేమగా దగ్గరికి తీసుకుని, వింటున్నారమ్మా? ప్రేమగా దగ్గరికి తీసుకుని అతనితో అన్ని విషయాలు మాట్లాడి అపోస్తలుల దగ్గరికి వచ్చి, అయ్యా అతను నిజంగా మారాడయ్యా, దేవుడు అతన్ని మార్చాడయ్యా అని జాగ్రత్తగా ఈ పౌల్ని అపోస్తలుల సంఘములో స్థిరపడినట్లుగా ప్రయాసపడ్డాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎవరలా ప్రయాసపడింది? ఎవరండి? బర్నబా. చెప్పండి, ఎవరు? బర్నబా. అంటే రెండో మాట ఏంటి తెలిసిన? ఒక వ్యక్తి సంఘములో స్థిరపడాలన్నా, ఒక వ్యక్తి ఆత్మీయంగా బలపడాలన్నా నువ్వు ఎటువంటి బిడ్డమై ఉండాలంటే, కొంతమందిని ప్రేమగా మళ్ళీ అన్ని స్టేజ్ దిగ్గానే మళ్ళీ నేను ఏం చేస్తాను, జాగ్రత్తగా వాళ్ళతో మాట్లాడి వాళ్ళని ఆదరించి వాళ్ళని ప్రేమించి ఇంకా బాగా అట్టే పేరు ఫోన్ చేయడం, ఆ ఫోన్కి లొంగపోతే వాళ్ళ ఇంటికి వెళ్ళడం, ఏదో నా తెప్పలు నేను పెడతాను. కానీ నువ్వేం చేయదలసిన ఒక వ్యక్తిని ఇప్పుడు అపోస్తలే, నువ్వు మాకొద్దయ్యా, మాకొద్దు, నువ్వు ఎట్టంటాడు మారోడని మాకేం తెలుసు, ఇక్కడ రహస్యాలను తీసుకెళ్ళి మనల్ని చెప్పేసి మనం చంపేస్తామేంటి,
లేదయ్యా నేను మారానయ్యా, మీలో చేర్చుకుని. వద్దు బాబోయ్, మాకొద్దు బాబోయ్. వెంటనే బర్నబా పౌలుని ప్రేమగా చేర్చి ప్రేమగా దగ్గరికి తీసి అపోస్తుల దగ్గరికి తీసుకెళ్ళి అపోస్తుల్లో చేర్చేశాడండి. ఆమేనండి, గట్టిగా ఆమేనండి. స్తోత్రం చెప్పండి గట్టిగా. అంటే పౌలు సహవాసములో చేరుటకు ఒక కారకుడిగా ఎవరు మారారండి? బర్నబా మారాడు. ఆమేనండి గట్టిగా. అర్థమవుతుంది మీకు ఇప్పుడు? అలాగే మన ద్వారా కొంతమంది సహవాసములో చేర్చబడునుగాక. గట్టిగా స్తోత్రం చెప్పండి. మనము అయ్యారండి, నేను ఇగో పలానా కుటుంబాన్ని నా ద్వారా సంఘానికి వచ్చారండి, ఏమైనా పలానా కుటుంబం నా ద్వారా సంఘానికి వచ్చారండి, పలానా బిడ్డ నా ద్వారా మందిరానికి వచ్చారండి, వాళ్ళు రావడానికి భయపడ్డారండి, నేను ప్రోత్సహించానండి, వారిని నడిపించానండి జాగ్రత్తగా అని ఎంతమంది కోసం మనం సాక్ష్యం చెప్పగలం? ఒకసారి మిమ్మల్ని మీరు ఆలోచించుకోండి. కొంతమంది సంవత్సరం బట్టి వస్తున్నారు, 2 సంవత్సరాల బట్టి దేవుడి దగ్గరికి వస్తున్నారు, 3 సంవత్సరాల నుంచి వచ్చేవాళ్ళు ఉన్నారు, 10 సంవత్సరాల నుంచి వచ్చేవాళ్ళు ఉన్నారు. నిజంగా నీ మనస్సాక్షిని ఒకసారి నువ్వు పరీక్షించుకో. నీవు ఎంతమందిని చేరదీసావు, నువ్వు ఎంతమందిని దేవుని యొద్దకు నడిపించావో ఒక్క మాట పరిశుద్ధాత్ముడు ప్రశ్నించుచున్నాడు. స్తోత్రం కలుగునుగాక. ఇట్లాంటి మనస్సు ఎవరిలో ఉందండి? బర్నబాలో ఉన్నది. కొంతమందిని ప్రేమగా మనం చేర్చాలి, కొంతమందిని వెన్ను తట్టాలి, కొంతమందిని ప్రోత్సహించాలి, కొంతమందిని దేవుని సంఘానికి నడిపించాలి. సంఘం అంతకంతకు విస్తరించబడినట్లుగా విన్నారండి. సంఘములో వాళ్ళందరూ ప్రయాసపడాలి. ఆమేన్ చెప్పండి గట్టిగా. గట్టిగా ఆమేనండి. ఒక్కడో ప్రయాసపడితే కొంత క్షేమం కలిగితే, 10 మంది ప్రయాసపడితే సంఘం విస్తరించబడదా? చెప్పండి. నువ్వు వచ్చేటప్పుడు నీకు ఏ ఆరాటం ఉండదో తెలిసిన? మేము కూడా అంతేనండి. నేను కూడా ఒక విశ్వాసం ఉన్నప్పుడు అండి, నేను మందిరానికి వెళ్ళేటప్పుడు ఎవరినైనా కొత్త వ్యక్తిని తీసుకెళ్ళడానికి ఆ వారం అంతా ఎంత ప్రయాసపడి ఉన్నాం. అలా చాలా కుటుంబాలు నడిపించాను. నేను పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళేటప్పుడు అన్నపూర్ణపేటలో, రాజమండ్రిలో అన్నపూర్ణపేటలో సంఘానికి నేను వెళ్ళేటప్పుడు మొదట నేను రక్షణ పొందిన ఆరంభ దినాల్లో నాతో పాటుగా నా స్నేహితుల్లో, నాకు తెలుసున్న వారిలో, మా బంధువులు కుటుంబాల్లో ఉన్న పిల్లల్ని ప్రభు దగ్గరికి నడిపించడానికి ఆరాటపడి ప్రతి ఆదివారం కూడా కనీసం ఒక్కరినైనా యవనస్తుల్ని దేవుడి మందిరానికి నడిపించడానికి ఏం చేసేవాడిని? ప్రయాసపడ్డాను. స్తోత్రం చెప్పండి గట్టిగా. అడిగేసే నీ స్తోత్రం అని చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అనేకల్ని చేరదీసి అవసరమైతే మాకు కలిగిందేదో వాళ్ళకి పెట్టి వాళ్ళని ప్రోత్సహించి వారిని బలపరిచి వారిని దేవుని సంఘానికి నడిపించాడు. ఇది 2వ మాటగా మనం చూస్తున్నాం బిడ్డారా. 3వదిగా ఈ బర్నబాలో ఉన్న 3వ అద్భుతమైన లక్షణం ఏంటో మనం చూద్దామండి. అపోస్తుల కార్యాల గ్రంథము 11వ అధ్యాయము 22, 23 వచనాలు. అపోస్తుల కార్యాల గ్రంథము 11వ అధ్యాయము 22, 23 వచనాలు. వారిని గూర్చిన సమాచారము యెరూషలేములో ఉన్న సంఘపు వారు విని బర్నబాను అంతియోకియ వరకు పంపిరి. అతడు వచ్చి, ఈ బర్నబా అంతియోకియ వచ్చి దేవుని కృపను చూచి సంతోషించి ప్రభువుని స్థిర హృదయముతో హత్తు కొనవలెనని అందరినీ గట్టిగా చెదిరితేసయ్యా నీకు స్తోత్రం అని చెప్పండి. గట్టిగా ఇంకాస్త గట్టిగా యేసయ్యా నీకు స్తోత్రం అని చెప్పండి. బిడ్డలారా, మీ తలల పైకెత్తని 3వ సందర్భాన్ని చెప్తాను, చాలా శ్రద్ధగా మీరు వినాలని మనం చేస్తున్నాను. అంతియోకియ వారు ప్రభువుని నమ్మారు. అబ్బో ప్రభు కృప వారి మధ్యలో దిగొచ్చింది అని అపోస్తులు విని సంతోషించి, బర్నబా వెళ్ళరా అంతియోకియ వెళ్ళు, అక్కడ దేవుని కార్యాలు ప్రారంభించబడ్డాయంట, వారికి సువార్త అందిందంట, వాళ్ళు ప్రభువుని నమ్మారంట, వాళ్ళని వెళ్ళి బలపరచు అని ఎవరిని పంపారు చెప్పండి? బర్నబాని పంపించారు. బర్నబా వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? మాట్లాడండి. అక్కడ రాసిన విషయాలు చెప్తున్నాను. ఎక్కడికి వెళ్ళాడు? ఏమండి ఎక్కడికి వెళ్ళాడమ్మా? అంతియోకియాకి వెళ్ళాడు. యెరూషలేములో సంఘం వారు పంపారు. ఎవరిని? బర్నబాని పంపారు. ఎక్కడికి పంపారు? అంతియోకి పంపారు. అంతియోకి వెళ్ళేసరికమ్మా వాళ్ళందరూ దేవుని కృపతో నింపబడి ఉన్నారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆ సంఘం అంతా దేవుని కృపతో నింపబడి ఉండను ఈ బర్నబా చూసి, బా శబాష్ సూపర్ మీరు డోపర్ అన్నాడు. సంతోషించాడు.
దేవుని కృప వీరు కూడా పొందుకున్నారు, మా మీదకి వచ్చిన దేవుని కృప వీరి మీద కూడా దిగొచ్చింది అని సంతోషించి వెంటనే చెప్తున్నాడు, దేవుని కృపను పొందుకోవడం పెద్ద విషయం కాదు బ్రదర్. మీరేం చేయాల్సినండి, ప్రభువుని స్థిర హృదయముతో హత్తుకొని ఉండాలి. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి, యేసయ్యానికి స్తోత్రం అని చెప్పండి. బ్రదర్, దేవుని కృపను పొందుకుంటే సరిపోదు. ఇప్పుడు చెప్పండి, అంతియోకియ సంఘం దేవుని కృపను పొందిన సంఘమా, కృపను పొందని సంఘమా? చెప్పమ్మా, అక్కడ కృపను పొందిన సంఘమా, కృపను పొందిన సంఘమా? దేవుని కృపను చూచి ఆ కృప వాళ్ళు పొందారు కదా, దాన్ని ఎవరు చూశారు? బర్నబా చూశారు. కృప పొందితే చాలండి, మాట్లాడతలేదండి. దీవించబడితే చాలండి, ఆస్వాదించబడితే చాలండి, మంచి దర్శనం వస్తే మనకు చాలా, మంచి వాగ్దానం వస్తే సరిపోద్దా, మంచి స్వస్థత వస్తే సరిపోద్దా? ఈ దర్శనమైనా, వాగ్దానమైనా, ప్రవచనమైనా, స్వస్థత అయినా, అద్భుతమైన ఇవన్నీ దేవుని కృప. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇవన్నీ ఏంటి? దేవుని కృప. దర్శనమైన, ప్రవచనమైన, వాగ్దానమైన, స్వస్థత అయిన, అద్భుతమైన ఇవన్నీ దేవుని కృప. వీటితో చెప్తున్నాడు, ఇప్పుడు మీరు దేవుని కృపను పొందారు కదా, కృపను పొందిన మీరు ప్రభువుని స్థిరముగా హత్తుకోనండి. స్తోత్రం కలుగునుగాక. అంటే ప్రభువుని హత్తుకోండి, మీ గుండెల్లో ప్రభువుని హత్తుకోండి మీరు. నేను అంటాను ఈ మూడో మాటలో, అలా చెప్తున్నాడంటే బర్నబా కూడా ఎవరిని హత్తుకొని ఉంటాడు? మాట్లాడండి, ఎలాగా? స్థిరంగా. కాబట్టేనండి తనకు కలిగిన ఆస్తిని, తనకు కలిగిన ఆ స్థలాన్ని అమ్మేసి దేవుని సేవకి ఇచ్చేశాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. చెప్పండి, యేసయ్యా స్తోత్రం అని చెప్పండి. మూడవది, ప్రభువుని హత్తుకున్నవాడు అనండి అందరూ. ఎలా హత్తుకున్నాడు? స్థిర హృదయముతో. ఆమేన్. ఇతగాడు హత్తుకున్నాడు మాత్రమే కాదు, మిగిలిన కూడా ఏం చెప్తున్నాడు? మీరు కూడా ప్రభువుని స్థిర హృదయంతో హత్తుకోండి. ఎందుకు స్థిర హృదయం అని తెలుసునండి? మనం ఎలా చూడండి, కొంతమంది కొన్నిసార్లు హత్తుకుంటారు ఎవరిని? ప్రభువుని. ఇప్పుడు ఈ 40 రోజులు సీజన్ కదా, ఈ సీజన్లో కొంతమంది ఎవరిని హత్తుకుంటారండి? మాట్లాడతలేదు. పాపం నోరు ఎలా లాగేస్తుంది బావా అన్నాడు పొద్దున్న ఒకడు. నన్ను కదిలి ఇంకోటితో, బావా నోరు లాగేస్తుంది బావా. ఏంట్రా? ఏం బావా ఎప్పుడు ఎక్స్ట్రా వద్దో, సిగరెట్ లేదు, మందు లేదు, ఏం లేదంట. ఎవడ మానేమన్నాడు 40 రోజులని? అంత మడిగట్టుకుని భక్తి ఎందుకు నీకు? ఇప్పుడు జీవితాంతం మానేయాలా, ఈ లెంటి డేస్లోనే మానేయాలా? మాట్లాడండి. ఇప్పుడు ముందు జీవితాంతం మానేయాలా, ఈ లెంటి డేస్ ఏమానాలా? సిగరెట్ జీవితాంతం మానేయాలా, ఈ లెంటి డేస్ ఏమానాలా? మాట్లాడతలేదండి. అంటే కొంతమంది లెంట్ డేస్లో ప్రభువుని బాగా ఏం చేస్తారు? మాట్లాడండి. ఈస్టర్ అయిపోగానే, ఆమేన్, తెల్లవారుతూ ఉండగానే ముందు రోజే తెచ్చేసుకుని పెట్టుకుంటారు బాటిల్. ఎక్కడా? ఫ్రిడ్జ్లో. మీకెలా తెలుసు అంటారా? నాకు దేవుడు ఒక వ్యాన్ ఇచ్చాడు ఇప్పుడు కొన్ని సంవత్సరాల క్రితం. ఆ వ్యాన్కి స్టిక్కరింగ్ చేద్దామని వెళ్ళాను. అది ఏ రోజు అనుకున్నారు? గుడ్ ఫ్రైడే అయిపోయింది, ఈస్టర్ వస్తుంది, మధ్యలో శనివారం మాట. ఆ రోజు మా నాన్నగారి ఇంట్లో ప్రార్థన పెట్టుకుంటాడు. ప్రతి సంవత్సరం మా నాన్నగారు ఆ రోజు పెట్టుకుంటాడు ఆ ఇంట్లో ప్రేయర్. ఇక వ్యాన్ కొన్నాం, వ్యాన్ తెచ్చి ఇక సంఘం అంతా వస్తారు కదా ప్రార్థన చేయిద్దామని చెప్పేసి నేను ఏం చేశానంటే స్టిక్కరింగ్ చేద్దామని అమ్మ విన్నారా, దేవుని బిడ్డల దగ్గరికి వెళ్ళాను. ఎక్కడా? రాజమండ్రిలో నాగదేవి థియేటర్ అని ఉండేది గతంలో. ఇప్పుడైతే అది సౌత్ ఇండియా మాల్గా మారిపోయింది. ఆ పక్క సందులో స్టిక్కరింగ్లు చేసే పెద్ద ఈ కార్లకి, బైకులకి స్టిక్కరింగ్లు చేసే షాపులు ఉంటాయి. స్టిక్కరింగ్ వాక్యం రాయిపిద్దామని వెళ్ళాను. వెళ్తుంటే వాడు వాక్యం అడిగాడు, వాక్యం రాస్తున్నాడు. ఈలోపు వాక్యం కంప్యూటర్ కటింగ్ అవుతుంది. ఈలోపు వాళ్ళ ఫ్రెండ్ వచ్చాడు, బావా ఎప్పుడు తెల్లారిపోద్దని చూస్తాను బావా అన్నాడు. ఏంటి బావా అంటే అన్నాడు, బావా ఏం చేస్తాను బావా, 40 రోజులు బట్టి మందు లేదు, ఏం లేదంట, సిగరెట్ లేదు బావా. మరి నిన్న అయిపోయింది కదా అన్నాడు. నిన్న అవ్వలేదు బావా, ఈరోజు కూడా అయిపోవాలా, రేపు తెల్లారి గట్ల మా తాతయ్య ఉన్నాడు. ఎక్కడున్నాడు? తాతయ్య ఎక్కడ ఉన్నాడు? మా తాతయ్య ఉన్నాడు సమాధుల దగ్గర. సమాధుల్లో ఉన్నాడు మా తాతయ్య. మా తాతయ్య దగ్గరికి వెళ్తాను,
మా తాతయ్యని చూసేసి కొవ్వొత్తి తెలిగించేసి పువ్వులు చెల్లేసి వచ్చేస్తాను బావా. అప్పుడు ఈడన్నాడు, అంత పొద్దున ఎక్కడ దొరుకుతాయిరా షాపులు అన్నాడు ఈడు. బావా తెచ్చేసాలంటే పెట్టేశాను బావా ఇవాళ పొద్దున అన్నాడు. ఎక్కడ? ఫ్రిడ్జ్లో. అంటే కొంతమంది 46 రోజులు ఏం చేస్తారో చెప్పండి, మాట్లాడతలేదండి బాబు. బీరిగాని కొంప తీసి 50 రోజులు ఎత్తుకునే బెచ్చేయండి. యేసు నామములో ఇటు దరిద్రం నశించిపోవును గాక. కాబట్టి స్థిర హృదయం అనండి అందరూ. మన దేవుని ఎలా ఎత్తుకోవాలంటే మనం స్థిర హృదయంతో. అంటే ఏంటి? ఇప్పుడు ఎత్తుకున్నామను ఆయన్ని ప్రాణం పోయేదాకా విడిచిపెట్టుకోవడం. మన గుండెల్లో ఎల్లప్పుడూ ఆయన్ని స్థిరముగా మారిపోవాలి. ఇది బర్నబా జీవితంలో మనం చూసాం. అతడు అత్తుకున్నట్టు మాత్రమే కాదు, అతడు సంఘాన్ని కూడా కృప పొందిన సంఘమా, ప్రవచనం పొందిన సంఘమా, దర్శనం పొందిన సంఘమా, స్వస్థత పొందిన సంఘమా, అద్భుతం పొందిన సంఘమా, అయినా మీరు కృప పొందారు. ఇదంతా కృపే. ఈ కృప ఉంటే సరిపోదు, దీంతో పాటు ఏముండాలి? మీరు స్థిరమైన హృదయముతో ప్రభువుని ప్రాణము పోయేదాకా హత్తుకోవాలి. చేతులెత్తి బిగ్గరగా యేసయ్యానికి స్తోత్రం అని చెప్పండి. ఇది 3వ మాట. 4వ మాట చూడండి బిడ్డలారా. అపోస్తల కార్యాల గ్రంథము 12వ అధ్యాయము 25వ వచనం. అపోస్తల కార్యాల గ్రంథము 12వ అధ్యాయము 25వ వచనం. బర్నబాయు సౌలును తమ పరిచర్య నెరవేర్చిన తరువాత తమకు అప్పగించబడిన పరిచర్యను నెరవేర్చేవాడు బర్నబా. స్తోత్రం చెప్పండి గట్టిగా. చెప్పాలి యేసయ్యానికి స్తోత్రం అని చెప్పండి. అమ్మ వీళ్ళిద్దరు పేర్లు మీకు వస్తామంటే ఎప్పటి నుంచి? ఎవరిద్దరు పేర్లు ఏంటి? బర్నబా, పౌలు. ఇప్పుడు బర్నబా కటండి అపోస్తులు పరిచర్య అప్పగించారు అనండి అందరూ. మాట్లాడండి. ఇప్పుడు మందిరం తొడండి అని అప్పగించాను అనుకో, ఏం చేస్తున్నారు? ఎంతమంది ఇంకా తొడలేదు చేతులు ఎత్తని చూస్తాను నేను. మరి మీరు తొడరా? స్తోత్రం తొడరామా? మరి ఎప్పుడు ఈరోజు ఇప్పుడు అందరూ చూడండి. పరిచర్య అనేది ఎవరైనా ఒకరు అప్పగించాలా వద్దా అంటే ఒక నడిపించే వాళ్ళు ఉంటారండి. అమ్మ మీరు ఈ పని చేయండి, అమ్మా మీరు ఈ పని చేయండి, అమ్మా మీరు ఈ పని చేయండి అని బెత్తాయించాను అనుకో. పని బెత్తాయించంటారా? పురమాయించాను అనుకో. పురమైతే పని ఏమవుద్ది? త్వరగా మాట్లాడుతుంది ఏంటండి, స్పీడ్గా అయిపోద్ది. మొత్తానికి బర్నబాకు వినండి అమ్మా, అపోస్తులు ఒక పరిచర్య అప్పగించారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. 4వ మాట, అప్పగించిన పరిచర్యను నమ్మకముగా నెరవేర్చాడు. స్తోత్రం కలుగునుగాక. మధ్యలో వదిలేశాడా? నెరవేర్చాడా? నెరవేర్చడం అంటే అర్థం ఏంటి అబ్బాయి? పూర్తి చేశాడు. దేవుడు వినండమ్మా, నాకు కూడా సేవకుడిగా దేవుడు నాకు ఒక సంఘాన్ని అప్పగిస్తే, దేవుడు నాకు ఒక పరిచర్య అప్పగిస్తే, నా ప్రాణం పోయేదాకా దేవుడు నాకు అప్పగించిన ఆ పరిచర్యను నమ్మకముగా నేను కొనసాగించాలి. ఆమేనండి. అలా నేను కొన్నిసార్లు కొనసాగించకుండా ఒక 2-3 విషయాల్లో నేను వాటిని సరే ఇంకొకరికి అప్పగిద్దాం అని నేను అప్పగించిన తర్వాత నా జీవితంలో నేను తీవ్రమైన నష్టాన్ని పొందానండి. ముందు చెప్తున్నాను మీకు. ఇక నుంచి నేను తీర్మానం ఏంటి తెలిసినది, దేవుడు నాకు అప్పగించింది, నా భార్యకి నాకు కలిపి మేమిద్దరం ఏక శరీరం కదా, మాకు అప్పగించిన దాన్ని ప్రాణం పోయేదాకా మేమే నమ్మకంగా చేస్తాం. స్తోత్రం చెప్పండి గట్టి గట్టిగా ఆమేనండి. కాబట్టి ఇప్పుడు తొందరపడతలేదు. ఇప్పుడు దాదాపుగా 9-10 సంఘాలండి. ఎవరి సంఘాలు జాన్ ఏడి గారికి రాధేపాలు అప్పగించాం, చక్కగా చేసుకున్నాడు. రోజెస్ గారికి 2 సంఘాల పరిచర్లు ఆయన ఎవరి కాలకి అప్పగించేసి అయినా అప్పగించాం. ఎవరి కాలం చక్కగా చేసుకున్నారు పరిచర్లు. ఇప్పుడు ఈ 3 పరిచర్లు నా దృష్టి ఏంటంటే, ఇంకోటి నేను అడవడిపడి తొందరపడి నేను ఏంటంటే అనపత్తి నుంచి ఒక కుటుంబం నమ్మకంగా వస్తున్నారు. ప్రతి ఆదివారం పిల్లల్ని తీసుకుని నమ్మకంగా వస్తున్నారు. ఈవినింగ్ నేను ఖాళీయే, సండే ఈవినింగ్ ఖాళీయే కదా. కడియం ఎలా వెళ్తాం మనం? అది అయిపోయాక 3ంటికి అయిపోయి వెళ్ళిపోవచ్చు. 5 గంటలకి అనపత్తులో పెట్టేయచ్చు మనం. కానీ ఎందుకు నేను తొందరపడతలేదంటే, ముందు దేవుడు మనకి ఈ 3 అప్పగించాడుగా. ఏంటయ్యి? 1 కోరి మీద, 2 బాలాజీపేట, 3 కడియం. ఈ అప్పగించినట్లు ముందు నమ్మకంగా కష్టపడదాం. స్తోత్రం కలుగునుగాక. పోయిన సంవత్సరం వరకు ప్రతిరోజు మీటింగ్లే. శనివారం కూడా మీటింగ్ వెళ్ళిపోయి అర్ధరాత్రి వచ్చి తెల్లారిగట్లు వెళ్ళిపోయి వాకింగ్ చెప్పేసేవాడిని, ఆరాధనలో పాల్గొనేవాడిని. ఇక క్రమాలన్నీ మార్చేసుకుని ఏం చేసాం? గురువారం నాడు ఖచ్చితంగా కడియంలో బైబిల్ స్టడీ, శుక్రవారం ఖచ్చితంగా బాలాజీపేటలో ఉపవాస ప్రార్థన, శనివారం ఖచ్చితంగా కోరి మీద సిద్ధపడు ప్రార్థన. ఇలాగూ ప్రతి వారం 2 ప్రార్థనలు
ఆ మందిరములో జరగాలి. స్తోత్రం కలుగునుగా. ఇది దేవుడి పనిగా జరగాలి. అలా నమ్మకంగా ప్రార్థన చేసి కన్నీరు గార్చి ఆ 3 దినాలు ఉపవాసం ఉండి ముందు దేవుడు అప్పగించిన ఈ 3 పరిచర్లు నమ్మకముగా చేస్తా ఉంటే, కొంచెములో నమ్మకం ఉంటే దేవుడు విస్తారమైన వాటిపైన మనకి గొప్ప ఆధిపత్యం అనుగ్రహిస్తాడు. స్తోత్రం కలుగునుగాక. అలాగే దేవుడు మీకు కూడా కొన్ని పనులు అప్పగిస్తాడు. ఆమెన్ చెప్పండి గట్టిగా. ప్రార్థించే పని అనందరూ, వాక్యము ధ్యానించే పని అనందరూ, పరిచర్య చేసే పని, పాటలు పాడే పని, వాయిద్యాలు వాయించే పని. అంటే ప్యాడ్స్ కొన్నాను, కీబోర్డు కొన్నాను, నేర్చుకోండ్రా అంటున్నాను, బతిమాలుతున్నాను, నేను ఫీజు కడతాను రాలని అంటే ఒక్కడ ముందుకు రావట్లేదు. ఇంక నేనేం చేయాలి చెప్పండి. కుర్రోడు ఒక్కడు ముందుకు రావట్లేదు. ఇక ఆడపిల్లలు ఎవరైనా చిన్న చిన్న పిల్లలతో మనకి ఇంట్రెస్టా, ప్రతిరోజు సైకిల్స్ వచ్చే పిల్ల నీకు నేర్పేస్తాను నీ పక్కనే. నా కూతురిగా కీబోర్డ్ నేర్పించిందని ఇంకా వయసు సరిపోదు, మినిమం 10 సంవత్సరాలైనా ఉండాలి నేర్చుకోవాలంటే. జాయిన్ చేసాం, ఇంకా అవగాహన రావట్లేదు. ఇలాగూ పరిచర్యకండి అమ్మా, పరిచర్య అనండి అందరూ. ఒక వ్యక్తి ద్వారా అవదండి సేవ. ఎప్పుడు ఒకరి ద్వారా అవుద్దా? సంఘం ఏమన్నాడు? ప్రభు ఏం చెప్పాడు? మీరందరూ అవయవాలు. ఇప్పుడు చూడండి, ఈ శరీరం ఉంది, ఈ శరీరంలో చేయి చేసే పని, నోరు చేసే పని, కాలు చేసే పని, మాట్లాడండి బాబు, గుండెకే చేసే పని, కిడ్నీలు చేసే పని, మాట్లాడండి. నన్ను బయట పెడతలేదు, మీరే కనపడుతున్నారు. చెవి, ముక్కు, కన్ను, నోరు, చెయ్య, కాలు మీరే కనపడతారా? నేను కనపడకూడదా? అని కిడ్నీల నుండి బయటకు వచ్చి అనుకోండి, మనుషులు పోతాడా చెప్పండి. అంటే మరుగై పని చేసేవి కూడా మాట్లాడండి. మరుగయ్యే కిడ్నీలు మరుగు అనేది కనపడతాయి, బయటికి వెళ్ళాడుతున్నాయా? ఎప్పుడు కన్ను, ముక్కు, చెవి మీరే కనపడాలా? చేతులు మీరే కనపడాలా? నేను బయటకు వచ్చేస్తాను గుండెకి అంటే చచ్చిపోతుంది. అంటే మరుగై చేసే పని కూడా ఉంది. కాబట్టి దేవుడు తన సేవకులైన అపోస్తుల ద్వారా బర్నబాకి ఏ పని అప్పగించారో ఆ పనినైనా నమ్మకముగా నెరవేర్చాడు. స్తోత్రం కలుగునుగాక. మనము కూడా ఏం చేయాలి? నమ్మకంగా నెరవేర్చాలి. సంఘములో బిడ్డ వినాలి, నువ్వు నెరవేర్చవలసిన కార్యాన్ని దేవుడు నీకు బయలుపరిచినప్పుడు నువ్వు నమ్మకంగా వాటిని నెరవేర్చు. రోజు సంఘం కొరకు ప్రార్థన చేయి, పరిచర్య ధర్మం జరిగించు. నువ్వు దేవుడు పని చేస్తే ఆయన్ని పని తప్పకుండా చేసే దేవుడై ఉన్నాడు. ఆమేనండి. తప్పకుండా చేస్తాడు. ఇది 4వ మాట. 1 చెప్పండి, ఎటువంటి స్వభావం ఉంది బర్నబాలో? ఇచ్చే మనస్సు అనండి అందరూ. 2వది చారదీసి గొప్ప సేవకుడిని. పౌలు ఎంత గొప్పడు అయిపోయాడండి. బర్నబా కంటే పౌలు ఎంత గొప్ప సేవ చేశాడండి. అలా చారదీసే మనసు. 3వది హత్తుకునే మనసు, స్థిరంగా హత్తుకునే మనసు. 4వది అప్పగించిన పరిచర్య ముగింపు వరకు నమ్మకంగా నెరవేర్చే మనసు. స్తోత్రం చెప్పండి గట్టిగా. యేసయ్యానికి స్తోత్రం అనండి. 5వ మాట చూద్దామండి. 13వ అధ్యాయము 50వ వచనం. అపోస్తల కార్యాల గ్రంథము 13వ అధ్యాయము 50వ వచనం. యూదులు భక్తి మర్యాద గల స్త్రీలను ఆ పట్టణపు ప్రముఖులను రేపి పౌలునకును బర్నబాకును హింస కలుగజేసి. సరండి, పౌలు బర్నబా వెళ్ళి స్వార్థ చెప్తుంటే కొంతమంది స్త్రీలను రేపి ఏమండి లేనిపోని మాటలు, ఇదిగో మమ్మల్ని ఎలా అన్నారు అలా అన్నారని లేనిపోని నేరాలు మోపేసి పౌల్ని బర్నబాని ఏం చేశారంటే హింసించారు. అంటే 5వ మాట, దేవుని కోసం బర్నబా హింసించబడ్డానికి ఇష్టపడ్డాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. స్తోత్రం అంటలేదు మీరు, తెగ రాసేసుకుంటున్నారు. రాయండి, పర్లేదు రాయండి. దేవుని స్తోత్రం కలుగును. రాస్తూనే ఉండాలి, అల్లులు ఏం చెప్పాలి గట్టిగా. మీరు అంటలేదు హల్లెలూయా, ఇంకా గట్టిగా హల్లెలూయా. దేవుని కోసం సుఖపడ్డా, దేవుని కోసం హింసపడ్డా? లేనిపోయి నిందలేశారండి ఆ స్త్రీలు వచ్చి. ఏంటి మీరు వీళ్ళు ఎలా అన్నారంట, ఇట్లాంటి బోధనలు చేస్తున్నారంట అని చెప్పేసి పౌల్ని బర్నబాని పట్టుకుని ఏం చేశారండి? హింసించారు. అంటే 5వ మాట బిడ్డలారా, ఈ బర్నబా ప్రభు కోసం ఎంతగానో హింసించబడ్డాడో. స్తోత్రం కలుగునుగాక. హింస పొందే మనస్సు అనందరం మాట్లాడండి గట్టిగా. దేవుడి కోసం కష్టపడే మనస్సు అనందరం.
దేవుని కోసం ప్రయాసపడే మనసు అనండి అందరూ, గట్టిగా అనండి అందరూ. ఇప్పుడు నువ్వు స్వాత చెప్తాను, పట్టేయాలి మనకి గోమ పట్టు మన కొట్టి, ఏయ్ ఇంకెప్పుడైనా చెప్పావు అనుకో, కొడేస్తాను ఎవరైనా అన్నా అనుకో, చెప్తాం మానేస్తామా? అరే బాబు ఎందుకురా బాబా దగ్గర మనకి అది చెప్తే ఏం చేస్తున్నావు గోమ మీద. కానీ 5వది బిడ్డరా, ఈ బర్నబా అమ్మ వినండి అందరూ, అయ్యా బ్రదర్, దేవుడి కోసం ఎంతగానో హింసించబడుతున్నాడు, దేవుని కోసం ఎంతగానో కొట్టబడుతున్నారు. అలా కొట్టబడుతున్నారు కాబట్టి, హింసించబడుతున్నారు కాబట్టి వారి నుంచి అనేక ఆత్మలు దేవుని రాజ్యానికి సిద్ధపరచబడ్డారు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అంటే దేవుని కోసం హింసించబడితేనమ్మా, హింస పొందిన సేవకుడు, వినండమ్మా, ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. ఏ దైవజనుడైతే హింస పడుతున్నాడో, దేవుని కోసం శ్రమ పడుతున్నాడో, దేవుని కోసం హింస పడుతున్నాడో, ఆ హింస, ఆ శ్రమ సంఘానికి మహిమ అంటండి. స్తోత్రం కలుగునుగాక. దేనికి మహిమ? సంఘానికి మహిమ. పౌలు అంత హింసించబడుతుంటే దేవుడు ఆ సంఘాన్ని మహిమగా మార్చాడు. బర్నబా అంత హింసించబడుతుంటే, కొట్టబడుతుంటే, బర్నబా ఎక్కడికి వెళ్ళి ప్రజలకు ప్రార్థన చేస్తుంటే ఆ ప్రజలు దేవుని మహిమతో కట్టబడుతున్నారు. స్తోత్రం కలుగునుగాక. మహిమ రూపంలోనికి మార్చబడుతున్నారు. కాబట్టి ఈ రోజున మీరు సుఖపడే పాస్టర్ గారుల దగ్గర ఉండాలా, హింస పొందే సేవకుల దగ్గర ఉండాలా? మాట్లాడండి. శ్రమపడే దైవజనులు, హింసపడే దైవజనులు, ప్రయాసపడే దైవజనుల దగ్గర ఉండాలి. సుఖం వచ్చేస్తే సేవ చేయలేమండి. ఎప్పటికప్పుడు శ్రమ పడడానికి ఇష్టపడాలి, హింసించబడాలి. దేవుని కోసం నిలబడినప్పుడు కొన్ని రకరకాల మాటలు, నిందలు, అవమానాలు, పోరాటాలు వస్తాయి. అవన్నీ గుండెల్లో దాచుకుని ఎవరన్నా ఎలా ఉన్నారంటే దేవుని కృపను బట్టి మంచిగా ఉన్నామని చెప్పాలి. స్తోత్రం చెప్పండి. కానీ గట్టిగా ఆమేనంటే బాగాలేదు అనకూడదు, ఏమనకూడదు. స్తోత్రం అనండి. మన ముందే బాగాలేదు అంటాం. సమస్య లేనాడు ఎవడున్నాడు? నన్ను ఎంతమంది ఫోన్లో మెసేజ్, అన్నా కాల్ ఎలా ఉందన్నా, అన్నా ఎలా ఉన్నారని ఎంతమంది పెడతా ఉంటారు నాకు వాట్సాప్లో. అందరికీ దేవుని మహాకృపలో పర్లేదు, అందరికి అదే మాట పెట్టా. చాలామందికి అండ్ దేవుని మహాకృపలో మీరు చేసిన ప్రార్థన బట్టి బాగున్నాను, ఎగున్నాను కాదు, పర్వాలేదు. ఏంటండి పర్వాలేదు. ఆ పర్వాలేదు అనే మాటకి చాలా అర్థం ఉంది. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. గట్టిగా ఆమేనట్లేదు మీరు. హల్లెలూయా. హింసలేదా? అలా హింసించబడుట సంగమునకు మేలై ఉన్నది. స్తోత్రం కలుగునుగాక. బర్నబాలో ఎటువంటి మనసు ఉందండి? హింసించబడే మనసు ఉన్నది. స్తోత్రం కలుగునుగాక. ఇక 6వ మాట చూద్దామా? అపోస్తలుల కార్యాల గ్రంథం 13వ అధ్యాయము 46వ వచనం. 13వ అధ్యాయము 46వ వచనం. పౌలును బర్నబాయు ధైర్యముగా మాట్లాడగలడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఎటువంటి మనసు ఉంది ఆయనకి? ధైర్యం. పోరాటాలు లేవా ఆయనకి? పోరాటాలు లేవా? మాట్లాడండి. హింసించబడే పరిస్థితి లేదా? చుట్టూ ఎన్నో భయానకమైన వ్యతిరేకతలు లేవా? మాట్లాడతలేదండి. ఉన్న గుండెల్లో ఏమున్నాయి? ఎందుకు ధైర్యం ఉందో మనం చెప్పాను మీకు. ఏంటి తెలిసిన? వాళ్ళు యేసుతో కూడా ఉన్నారు కాబట్టి. ఆమేనండి. ఎవరైతే దేవునితో ఎక్కువ గడుపుతారో, ఎవరైతే ప్రభుతో ఎక్కువ ఉంటారో, యేసయ్యతో ప్రార్థనలో, కన్నీటిలో, మోకాళ్ళలో ఎవరైతే ఎక్కువ గడుపుతూ ఉంటారో వాళ్ళ గుండెల్లో ఎప్పుడు ఏముంటుందంటే ధైర్యము ఉంటుంది. స్తోత్రం కలుగునుగాక. పౌలును బర్నబాను ధైర్యంగా మాట్లాడుతున్నారు. ఆమేన్. ఎలా మాట్లాడుతున్నారు? ధైర్యం, ధైర్యం, ధైర్యం. అలాగే మన జీవితాల్లో వింటారమ్మా, ఎన్ని నేను చుట్టుముట్టిన పరిస్థితులు ఉన్నా నీ గుండెల్లో నువ్వు ఎప్పుడు ఎలా ఉన్నా తెలిసినా ధైర్యంగా ఉండాలి. ధైర్యాన్ని విడిచిపెట్టకూడదు. ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయము ఒక మాట చదవండి బిడ్డలారా. చూడమది 34, 36. ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయము 34 కానీ 36 కానీ సరిగ్గా చూస్తున్నారుగా చదవండి. ఎలాగనగా ఎన్నో వచనం అది? 34. మీరు ఖైదులో ఉన్నవారిని కరుణించి. కాదమ్మా, కిందన 36 చూడండి, కిందన ఉంటది. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి,
35వ వచనం. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగుతుంది. చేతులెత్తి బిగ్గరగా యేసయ్యానికి స్తోత్రం అని చెప్పండి గట్టిగా. చెప్పాలి గట్టిగా. దేన్ని విడిచిపెట్టకూడదంట? ధైర్యం విడిచిపెట్టకపోతే వింటున్నావా, నీకు ఈ దేవుడు ఏమిస్తాడంటే గొప్ప బహుమానం కలగజేస్తాడు. దేనికి ప్రతిఫలంగా? ధైర్యాన్ని విడిచిపెట్టకుండా ఉన్నందుకు ప్రతిఫలంగా నీకేమిస్తాడు ఆయన? గొప్ప బహుమానం ఇస్తాడు ఆయన. ఉంటాయి రకరకాల పోరాటాలు ఉంటాయి. ఇంకో విషయం చెప్పనండి, నువ్వు భక్తిలో ఎంత ఎదుగుతున్నావో ఇలా చూడాలమ్మా. దేవునికి నువ్వు ఎంత దగ్గర అవుతున్నావో ఆ దగ్గర అయ్యే కొలది కూడా నీకు రకరకాల శోధనలు సుడిగుండాల వలె నీ దగ్గరికి వస్తాయి. ఎలా చూస్తున్నారో. ఇప్పుడు బోధ ఏం చేయాలంటే, నువ్వు భక్తులు ఎదిగే కొలది ఎన్ని ఏమైపోతాయి? పారిపోతాయి. అంటే హల్లెలూయా స్తోత్రం అంటారు. ఎందుకు ఈ పరీక్షలు? ఇప్పుడు మాట్లాడతలేదండి. నీలో ధైర్యమును పెంచడానికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా యేసయ్యానికి స్తోత్రం అని చెప్పండి. ఇప్పుడు ఎలా చిన్న ఒకటో తరగతిలో జాయిన్ చేస్తామండి. పబ్లిక్ ఎగ్జామ్ ఎప్పుడు దాకా ఉంది? 10th క్లాస్లో ఉంది. ఇప్పుడు దాకిడికి పరీక్షలు ఏం పెట్టకుండా ఎడోయ్ ఎప్పటి నుంచి? పోటీ నుంచి పరీక్షలు ఏం పెట్టకుండా 10thలో డేట్ పబ్లిక్ పెడితే ఆడు గుండెకి చచ్చిపోతాడు ముందు. అవునా కదా? ఆ ఇన్విజిలేటర్ ఆడా వెళ్ళి ఇవన్నీ ఆ రూమ్ వెతుక్కోవడం, ఈ టెన్షన్ ఆ టెన్షన్, ముందే వీళ్ళ అమ్మానాల ముందే జాగ్రత్త ఇవన్నీ చెప్పేసరికి కాదు ముందే గుండెకి స్పీడ్ కొట్టి చచ్చిపోతారు. ఈ 1వ తరగతి నుంచి ఏం చేస్తారు? ఫస్ట్ ఇయర్లో తర్వాత మంత్లీ ఏదో టెస్ట్ ఉంటుంది, తర్వాత 3 monthsకి ఏదో చిన్న ఉంటుంది, క్వార్టర్ ఉంటుంది, తర్వాత ఆఫర్లీ ఉంటుంది. ఇలా అన్నీ చేసుకుంటూ వచ్చి 1వ క్లాస్ ముగింపులు ఏం పెడతారు? అడిగి యాన్యువరీ సంవత్సరాంతం పరీక్షలు పెడతారు. ఇలా 1వ తరగతి 2వ తరగతి 3వ తరగతి అప్పుడు ధైర్యపరచుకుని 10th క్లాస్లోకి వచ్చిన తర్వాత వెళ్ళి ఎగ్జామ్లకి పాస్ అయిపోయిన తర్వాత ఇంకా పరీక్షలు అయిపోతాయా? ఎలా చదువుతున్నారు? 10thలోకి వచ్చాడు కదా, అయిపోయినాయా? 10th పాస్ అయిపోయాడు కదా, అయిపోయినాయా? అడిగి జీవితాంతం ఏముంటాయండి? మాట్లాడండి. మా వాడికి ఉద్యోగం వస్తుంది అనుకున్నాం, ఉద్యోగం వచ్చినామన్నాడు అనియా, నేను పరీక్ష రాయడానికి వెళ్ళాలని ప్రార్థన చేయండి. ఇదంటే నీకు ఉద్యోగం వచ్చేసింది అంటే, ఉద్యోగం వచ్చినా ఉంటాయి బాబు, మా బాధలు నీకేం తెలుసు అంటాడు. స్తోత్రం చెప్పండి గట్టి. ఇక ఆయన అన్నాడు ఆయనకి ఉద్యోగం ఉంది, ఉద్యోగం వచ్చిన ఆయనకి పరీక్ష. మన ఏదో ట్రైనింగ్లో ఇచ్చారట 20 రోజులు 15 రోజులు ఇచ్చిన అవసరం ఏం పెడతారు? మాట్లాడు. ఒకడన్నాడు మా కాలేజీలో పరీక్ష లేకపోతే, ఏ పరీక్ష లేకపోతే మా కాలేజీకి నేనే పోస్ట్ అన్నాడు అంటాడు. ఏం లేకపోతే అసలు పోస్టో లాస్టో తేలాలంటే ఏమి రావాలి? అలా మన విశ్వాసం, మన యొక్క ఇవన్నీ అమ్మా మనలో ధైర్యం పెంపొందింప చేయడానికి దేవుడు మనకి కొన్ని శోధనలు అనుమతిస్తాడు. ఆమెన్ చెప్పండి గట్టిగా. గట్టిగా ఆమెన్ అనండి. అప్పుడే మనం ధైర్యాన్ని ఏం చేయకూడదు. ఇప్పుడు ఈ బర్నబా ఎటువంటి వ్యక్తి అండి? గొప్ప ధైర్యము గలవాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. 7వ మాట, ఆఖరి మాట. అపోస్తుల కార్యాల గ్రంథం 14వ అధ్యాయం 14వ వచనం. ఇన్ని గుణాలు కలిగిన ఈ బర్నబా ఎక్కడినే కానీ ఘనతను కోరుకోలేదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. మీరు ఇంటికి వెళ్ళి వివరంగా చదువుకోండి అమ్మా. బర్నబా గారికి అమ్మా దండేద్దామని, ఏమేద్దామని అలా చూస్తున్నారండి, సన్మానం చేద్దామని సాలువానిని దండలు తెచ్చారు. ఎవరికి? బర్నబాకి. బర్నబా ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోకుండా, బర్నబా పౌలు ఇద్దరు కూడా ఒప్పుకోకుండా వారి జీవితాల్లో అమ్మా ఘనతలు వారు కోరుకోలేదు. ఏం కోరుకోలేదు చెప్పండి? ఏం కోరుకోలేదు? మనమైతే ఏదైనా చిన్న పని చేస్తే ఏం కోరుకుంటాం? మనం ఏదైనా ఒక 10,000 కానుకిస్తే, అయ్యారా 10,000 ఇచ్చాను, నా పేరు చెప్పలేదండి. ఏదైనా చిన్న పని చేస్తే నా పేరు, మనం ఎంత ఘనత కోరుకుంటాం? బర్నబా అన్ని మంచి లక్షణాలు కలిగాడు. తన ఆస్తినే దేవుడికి ఏం చేశాడమ్మా? ఇచ్చేసినాడు. ఘనతను చెప్పండి మేము కోరుకోలేదు. మాట్లాడండి చెప్పండి. మనం కూడా మన జీవితంలో ఎప్పుడు ఏం కోరుకోకూడదు?
చెప్పండి చెప్పండి. ఘనతను కోరుకుంటే స్వార్థం పెరిగిద్ది, గొడవలు వస్తాయి. అతడు 14 ప్రకారం 15వ వచనంలో కూడా అంటున్నాడు, వాళ్ళ మీద సాగిలపడి, అయ్యలారా మేము మీ వంటి స్వభావం కలిగిన మనుషులమే. ఈ వ్యర్థమైన ఈ సన్మానాలు ఇవన్నీ మీరు విడిచిపెట్టి దేవుని వైపు తిరిగి మారు మనసు పొంది దేవునికి దగ్గర మండి. స్తోత్రం చెప్పండి గట్టిగా. యేసయ్యానికి స్తోత్రం అని చెప్పండి గట్టిగా. ఎటువంటి ఘనతలు కోరుకోలేదు అనండి అందరం. అయిపోయింది బిడ్డారా. మొత్తం ఎన్ని విషయాలు? ఎవరు ఆయన పేరేంటి చెప్పండి? బర్నబా. మొట్టమొదటికి ఎటువంటి మనసు కలిగినవాడు? ఎవరికే? దేవునికి ఇచ్చే మనసు కలిగినవాడు. రెండవది చేరదీసే మనసు కలిగినవాడు. మూడవది స్థిరముగా హత్తుకునే మనసు కలిగినవాడు. నాలుగవది అప్పగించిన పరిచయం నమ్మకంగా చేసే మనసు కలిగినవాడు. ఐదవది దేవుని కోసం ఎంత హింసనైనా భరించే మనసు కలిగినవాడు, అనుభవించే మనసు కలిగిన. ఆరవది ధైర్యము గలవాడు. ఏడవది ఘనతను కోరుకోలేదు. అట్లాంటి మహాకృప పరిశుద్ధాత్ముడు మనందరికి అనుగ్రహించునుగాక. అందరూ మోకరిద్దాం ప్రభు సన్నిధిలో. ఎక్కడ వారెక్కడ అలా ప్రభు సన్నిధిలో